ఎవరిని కలిసినా చూసినాం అడవి బిడ్డ సీతక్క. మీరు మంత్రి అయినాక మొట్టమొదలు మేడారం జాతర జరుగుతున్నది, ఎట్లెట్లునే ఏర్పాటు? 60 రోజుల నుంచి మేము జాతర మీదనే. ఇంత ముందుగా ఎప్పుడు దర్శనాలు కాలేదు, కానీ ఈసారి బ్రహ్మాండంగా అవుతున్నాయి. రోడ్లు వెడల్పోయినాయి. దాదాపు వారం 10 రోజుల నుంచి మొత్తం గుడారాలతో నిండిపోయింది జాతర ప్రాంగణం. 40 అంబులెన్స్లను, అంటే బైక్ అంబులెన్స్లను కూడా నిన్న ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. అటు ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న అదొక వెనుకబడ్డ ప్రాంతం, ఎంతో చేయాల్సినటువంటి ప్రాంతం. మేము ఇప్పుడు మనకు పోయినసారి చూస్తే వాగులో చెక్ డ్యాములు 9 కోట్లతో కట్టింది. కట్టిన కూల కొట్టడానికి 60 లక్షలు ఖర్చు పెట్టినాం. వేస్ట్. చూసిన రా యాడికి వచ్చినో, ఎవరిని కలిసినా చూసినాం అడవి బిడ్డ సీతక్క. మరి ఇక సీతక్క మాటలనే మేడారం జాతర సంబరాలు ఎట్లున్నాయి, ఏం కథ, మరి ఏర్పాట్లన్నీ కరెక్టే అవుతున్నాయి అడుగుదాం. అక్క నమస్తే. నమస్తే. బాగురా అక్క? బాగున్నా. మీరు మంత్రి అయినాక మొట్టమొదలు మేడారం జాతర జరుగుతున్నది, ఎట్లెట్లునే ఏర్పాట్లు? అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగినాయి. దాదాపు 2 నెలల నుంచి మన గవర్నమెంట్ వచ్చి కూడా 70 రోజులు అవుతుంది. 70 రోజులు అంటే 60 రోజుల నుంచి మేము జాతర మీదనే నిధులు తీసుకొచ్చుడు కానీ, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కానీ, ముఖ్యంగా ఉచిత బస్ ప్రయాణం మహిళల కన్నాక మహిళల తాకిడి కూడా పెరిగింది. బస్ ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా మరి ఇప్పటికే దాదాపుగా 55 లక్షల మంది వరకు దర్శనాలు అయినట్టుగా మాకు సమాచారం ఉంది. ఇంత ముందుగా ఎప్పుడు దర్శనాలు కాలేదు, కానీ ఈసారి బ్రహ్మాండంగా అవుతున్నాయి. రోడ్లు వెడల్పోయినాయి. అదేవిధంగా మా స్నానాలు కానీ, తర్వాత లైటింగ్స్ కానీ, పార్కింగ్ ప్లేసెస్ కానీ, అన్ని రకాలుగా బస్సుల సంఖ్య కానీ అన్నీ అదనంగా పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ తల్లుల దయతోటి అందరూ కూడా క్షేమంగా వచ్చి లాభంగా వెళ్తారని భావిస్తాను. సీతక్క, సారక్క, సమ్మక్క. అట్లాగే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరి ఎంతమంది వచ్చేటట్టున్నారు జనాలు? అదే ఈసారి 1 కోటి దాటుతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మనకి ఇంతమంది ఇంత ముందుగా వచ్చేటోళ్ళు కాదు. ఇవాళనే మనకి ఇంకా ఎల్లుండి అసలు సార్లమ్మ గద్దెల మీదకి వస్తుంది. కానీ రేపు సాయంత్రం కొంచెం నిండుతారు. కానీ దాదాపు వారం 10 రోజుల నుంచి మొత్తం గుడారాలతో నిండిపోయింది జాతర ప్రాంగణం. కాబట్టి చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా ఎండ తీవ్రత పెరిగింది. రేపటి దాకా ఎండ కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలుపుతున్నటువంటి సమాచారం, ఎక్కువ ఉంటుందని. కాబట్టి మేము ఎండకు వచ్చేటువంటి వాళ్ళకు కూడా పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కొద్దిగా తల మీద గుడ్డ కానీ, మంచినీళ్ళ బాటిల్ కానీ, ఎంబటి చిన్న పిల్లలు ఉంటారు బస్సులలో, క్యూ లైన్లలో ఇబ్బంది పడకుండా అవి కూడా జాగ్రత్తలు చెప్తున్నాం. అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ మంచినీటి వ్యవస్థ, టాయిలెట్ వ్యవస్థ, లైటింగు, అదేవిధంగా స్నానాలు చేయడానికి బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ పెట్టడము, తర్వాత క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా సక్రమంగానే చేసుకున్నాం ఈరోజు వరకు. ఇంకోటి ఏంటంటే నిన్న అంబులెన్స్లు, మొబైల్ అంబులెన్స్ కూడా, మొబైల్ అంబులెన్స్ అనేది ఎందుకంటే పెద్ద అంబులెన్స్ సందులలోకి లేకుంటే గుడారాలు ఉన్న కాడికి పోదు. అక్కడ ఏదైనా సడన్గా ఏదైనా హార్ట్ ప్రాబ్లమో లేకుంటే మూర్ఛ వచ్చి పడిపోవడమో ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు ఈ వెహికల్ అయితే ఈజీగా పోతుంది. ఫస్ట్ ప్రాథమిక చికిత్స అనేది అందుతుంది. దానికి తగ్గట్టుగా 21 రకాల మెడిసిన్ ట్రీట్మెంట్ కూడా అందులో ఏర్పాటు చేసి 40 అంబులెన్స్లను, అంటే బైక్ అంబులెన్స్లను కూడా నిన్న ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే భక్తుల యొక్క ప్రాణాలు ఈ ఎండకు కూడా డిహైడ్రేట్ అవుతారు, కొంత చక్కెర వచ్చినట్టు అవుతుంది, క్యూ లైన్లలో గంట నిలబడతా ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఇబ్బంది ఉండకూడదు. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మంచిగా చేసుకోవాలని చేస్తాం. ఇంకొకటి ఏంటంటే పెద్ద టీవీలు పెడుతున్నారు. పెద్ద టీవీలు అంటే ఇక్కడ క్యూ లైన్లలో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అనేది. ఇంకోటి ఏంటంటే మొత్తం జాతర అంతా కూడా సీసీ కెమెరాలలో ఉంటుంది. అంతకుముందు మనకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండకపోయేది. పోలీస్ అధికారులంతా అక్కడ కూర్చొని జాతరలో మొత్తం 500 సీసీ కెమెరాలు పెట్టినాము. ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి అందరం ఒక ప్రణాళికబద్ధంగా పనిచేసుకోవడానికి వెళ్ళి, అంటే జాతర జరిగే ప్రాంతం అంతా కూడా అక్కడ కనబడేటట్టు కూడా అది ఏర్పాటు చేసినాం. జాతర తల్లుల యొక్క గొప్పతనాన్ని కూడా మరి చెప్పే స్క్రీన్స్ కూడా పెట్టినాము. కనిపిస్తా కనబడతాయి. అంతా ఏది చూసినా ఒక పక్క ఏమేమి జరుగుతుందని కనిపిస్తుంది, ఇంకో పక్క జాతర ప్రాముఖ్యత ఏం తెలుస్తుంది, అట్లా అన్ని తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ నడుస్తుంది, మళ్ళీ దిక్కు ఈడ ఎన్ని దినాల వచ్చా నెల 15 అవుతుంది. నేను 2 నెలల నుంచి గెలవక ముందు నుంచి ఎలక్షన్ల ప్రచారంలో తిరిగినాం. అంతకుముందు వరదలు, అంతకుముందు కొంత రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్రలో తిరిగినాం దేశంలో.
తర్వాత వరదలు, అంతకుముందు కరోనా, ఆ తర్వాత ఎన్నికలు అయినాక మరి పంచాయతీరాజ్ శాఖ అంటే చాలా పెద్దది. అవును. చాలా రకాల ఉద్యోగులు ఉంటారు, లక్షలలో ఉన్నారు. వాళ్ళందరికీ అందుబాటులో ఉండడు. అటు ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న అదొక వెనుకబడ్డ ప్రాంతం, ఎంతో చేయాల్సినటువంటి ప్రాంతం. అక్కడ సీఎం గారి ప్రోగ్రామ్ ఉండే, రేవంత్ రెడ్డి గారిది. అక్కడ ఒక 5-6 రోజుల టైము. అట్లా ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా నా చేతిలో నా టైం పెట్టుకోకుండా నా శక్తి మేరకు జనంతో ఉంటున్న ప్రజల కోసం నా శాఖ ద్వారా కానీ నా ద్వారా కానీ అయ్యే పనులు చేసే కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఇన్ని రోజుల బట్టి ఇన్నేళ్ల బట్టి చూస్తున్నాం మా సమ్మక్క సారక్క జాతర. ఇప్పుడు కూడా గత ప్రభుత్వాలలో కానీ ఇప్పుడు కానీ ఉన్న మార్పు ఏందన్నట్ల. అంటే రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ పెంచుకుంటా ఉన్నాం. మార్పులు ఇప్పుడు మీరు అన్నట్టుగా పోయినసారి ఒక 4-5 ప్రాణాలు పోయినాయి. ఇది ఈ సౌలత్ లేకనో, లేకుంటే హార్ట్ ప్రాబ్లమో, రకరకాల ఇమీడియట్లీ మనం ట్రీట్మెంట్ ఇవ్వలేకను. కాబట్టి ఇప్పుడు అంబులెన్స్లు పెంచుకున్నాం. పోయినసారి అక్కడక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈసారి ఎక్కువ పార్కింగ్ ప్లేసులు పెంచుకున్నాం. పోయినసారి బస్ స్టాండ్ ఉండడానికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉండే. ఈసారి బస్సులు పెరిగినాయి, బస్ స్టాండ్లు పెరిగినాయి. అట్లా స్వాస్థ్యంగా కొన్ని పనులు కూడా ఇంకా చేయబోతున్నాం ఈ జాతర. ఎందుకంటే మాకు ఈ 60 రోజుల టైంలో స్వాస్థ్య పనులు మొదలు పెట్టాలని కోరిక ఉన్నప్పటికీ కాదు. కాబట్టి జాతర తర్వాత నెక్స్ట్ డే నుంచి కూడా మేము ఇప్పుడు మనకు పోయినసారి చూస్తే వాగులో చెక్ డ్యాములు 9 కోట్లతో కట్టిండ్రు. కూలగొట్టడానికి 60 లక్షలు ఖర్చు పెట్టినాం. వేస్ట్ అంటే కట్టడానికి కూడా ఒక అంచనా లేకుండా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇసుక మీదనే డబ్బులన్నీ దండగైతుంది. ఆ ఇసుక బస్తాలు వేసుడు ప్రతి సంవత్సరం. అట్లా కాకుండా ఒక మూరెడంత గింతంత ఏది మత్తడి లెక్క ఉంటే వచ్చే నీళ్ళన్నీ అక్కడ ఆగుతాయి. బాగా ఎక్కువ కడితేనేమో రైతులకు ఎఫెక్ట్ అవుతుంది. బాగా లోతుంటే కూడా మునిగి అలా చనిపోతున్నారు. పోయినసారి చాలా మంది చనిపోయారు. కాబట్టి జాలీలు కట్టినా కూడా మత్తడి ఉంటే కొంచెం నీళ్ళు ఆగుతాయి. ఇప్పుడు మనకు జాతర అప్పుడే లక్నవరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటారు. ఇప్పుడు మాకు ఎంత టైట్ ఉందంటే అటు రైతులు నీళ్ళు అడుగుతున్నారు, ఇటు జాతర ఉంది, ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి రామప్ప నుంచి లక్నవరంలోకి కూడా అది ఒక పైప్ లైన్ వర్క్ ఉంది. అది అట్లా గతంలో మన నీళ్ళు మనం అనుకున్నాం కానీ రాలేదు. ఈసారి అది చేసుకుంటాం ఖచ్చితంగా. స్వాస్థ్యంగా ఇక్కడ ఒక స్మృతి వనం, ఆ తల్లుల యొక్క శిలా శాసనాలు కూడా అందుకు ఎట్లా వాళ్ళ చరిత్ర అనే దానికోసం కూడా మేము అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి సమ్మక్క సారలమ్మ డెవలప్మెంట్ కమిటీ అని అధికారులతో వేయాలని అనుకుంటున్నాం. మళ్ళా జాతర అప్పుడు వచ్చినప్పుడే మనం కూర్చోవడం కాకుండా ఎప్పటికీ ఇది ఒక నిరంతర ప్రక్రియ లాగా ఉండాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, తల్లుల యొక్క భక్తులు, ఇంకెవరన్నా స్వచ్ఛందంగా సాయం చేసేటువంటి వాళ్ళు, దాతలు, అలాంటి వాళ్ళందరితో ఒక కమిటీ కూడా తొందరలోనే వేసి జాతర అనంతరం నిరంతరం ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం ఇప్పటి నుంచి. సమ్మక్క సారక్క జాతర అంటే ఈ కాలం నుంచి ఆ శిలాఫలకాలు అవి చూసిరంటే గుర్తుపట్టేసి అయిపోతుంది. ఈడ మొదలైందంటే పుట్టకాడ ఎట్లా దొరికింది, తర్వాత ఎట్లా అట్లా. ఎందుకంటే చరిత్ర కూడా మారుతుంది. నాకు నచ్చినట్టుగా నేను చెప్తున్నా, నీకు నచ్చిన నువ్వు చెప్తున్నా. అట్లా కాదు. ఆ చరిత్ర ఏందో అక్కడ లిఖించబడాలి. దాన్ని ఆ చరిత్రను ఒరిజినల్ గా చదివినటువంటి వాళ్ళతోటి, పరిశోధించినటువంటి వ్యక్తులతోటి తీసుకొని అక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచన నా కళ. అది సీతక్క కళ, అడవి బిడ్డ కళ. కాబట్టి చాలా థ్యాంక్ యూ అక్క, ఇంత సమయం ఇచ్చిర్రు. థ్యాంక్ యూ.